తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఈ మధ్యలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ అయిపిచ్చి కంప్లీట్ చేసి జిఆర్ఎల్ పెట్టడం జరిగింది. ఆ జిఆర్ఎల్ పెట్టిన తర్వాత 500 నుంచి 550 మధ్యలో టాపర్స్ 50 మంది ఉన్నారు. 460 నుంచి 500 మధ్యలో టాపర్స్ 618 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఈ 700 మంది టాపర్ని చూస్తే 5గురు కూడా తెలుగు మీడియం వాళ్ళు లేరు. కాబట్టి మేము యాజ్ ఏ గ్రూప్ 1 అభ్యర్థులుగా, తెలుగు మీడియం అభ్యర్థులుగా మేము అనుకున్నది ఏంది అని అంటే, అసలు ఇంతమందిలో 9000 మంది తెలుగు మీడియం వాళ్ళు ఎగ్జామ్లు రాశారు. కనీసము 618, 700 మందిలో కనీసం 5గురు కూడా తెలుగు మీడియం వాళ్ళు లేరు. అంటే అసలు ఇక్కడ ఎక్కడనో అవకతవకలు జరిగినాయి. తెలుగు మీడియం విద్యార్థులకు బయాసిడ్గా తెలుగు మీడియం విద్యార్థులకు మార్కులు ఇవ్వడం లేదు. ఎందుకంటే 9000 మందిలో మాతృభాష తెలుగు మీడియంలో ఉండి మేము కంటెంట్ మంచిగా రాయగలిగినప్పటికీ కూడా ఓన్లీ భాషా భేదంతో ఈరోజు మార్కులు ఇవ్వకపోవడం వల్ల 350 మార్కులు, 360 మార్కులు, 380 మార్కులలో 600 మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారు. కానీ 460 నుంచి 550 మధ్యలో 600 మంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉన్నారు. అంటే ఒక తెలుగు మీడియం అభ్యర్థికి, ఒక ఇంగ్లీష్ మీడియం అభ్యర్థికి 180 మార్కుల వేరియేషన్ వచ్చింది. అంటే ఇంత తేడా యూపీఎస్సీలో 10 సంవత్సరాల మెయిన్స్ పేపర్లు చూసినా, యూపీఎస్సీలో కానీ ఇండియాలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చూసినా కూడా ఇంత వేరియేషన్ అనేది రాదు. కాబట్టి మేమేమనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా ఈ పేపర్ ఇవాల్యుయేషన్లో అవకతవకలు జరిగిన మాట వాస్తవం. తెలుగు మీడియం విద్యార్థులు అనేది పక్కన పెట్టిన మాట వాస్తవం. కాబట్టి మేము ఈరోజు తెలుగు మీడియం విద్యార్థులుగా ఖచ్చితంగా మేము పేపర్ని రివాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.